Hello students, very good morning. Welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, SSC, Railways. Today's lecture SSC GD Constable previous year questions. Now first question. The deficiency of which nutrient causes night blindness? ఈ పోషకాల లోపం కారణంగా రే చీకటి వస్తుంది. వైటమిన్ కే, వైటమిన్ సి, ప్రోటీన్స్ అండ్ వైటమిన్ ఏ. రైట్ ఆప్షన్ వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ లోపం కారణంగా రే చీకటి అనేది వస్తుంది. నెక్స్ట్ వన్. డ్యూరింగ్ హ్యూజ్ రీజన్ డిడ్ ది చైనీస్ ట్రావెలర్ హుయాన్సాంగ్ విజిటెడ్ ఇండియా? చంద్రగుప్త విక్రమాదిత్య, సముద్రగుప్త, చంద్రగుప్త, హర్షవర్ధన. వీరి హయాంలో చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ భారతదేశాన్ని సందర్శించారు. అంటే రైట్ ఆప్షన్ హర్షవర్ధన. హుయాన్సాంగ్ హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తారనమాట. హర్షవర్ధనుడి డైనాసిటీలో ఉన్నటువంటి సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. జస్ట్ హీ వాంటెడ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు దీస్ economic, cultural and social aspects of Harshvardhana dynasty. So obviously D is the right option for this question. Next one. So what is an important road link between Srinagar on one side and Kargil and Leh on the other side? So Mulingla Pass, Shipkila Pass, Jojila Pass and so Kwara Tagla Pass. So right option obviously Jojila Pass. So connecting Srinagar and Leh. So obviously Jojila Pass is the right option for this question. C. More than 50% of the world's coal deposits are held by USA, Russia, China, India, Russia, USA, China, India, USA. ప్రపంచంలోని బొగ్గు నిక్షేపాల్లో 50% కంటే ఎక్కువ ఈ దేశాల్లో ఉన్నాయి. అంటే ఏ దేశాల్లో ఉన్నాయంటే obviously USA, Russia and China. So A is the right option for this question. Next one. Who was the first Indian to become member of British Parliament? D.N. Vacha, Surendranath Banerjee, Dadabhai Naoroji and Firoz Shah Mehta. బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? ఇక్కడ బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు లేబర్ పార్టీ తరఫున ఎవరునంటే దాదాబాయ్ నవరోజీ. C is the right option for this question. He is the first person who calculated national income in India, as well as he wrote one book also, The Poverty and on British Rule in India. So drain theory was also proposed by Dadabhai Naoroji. C is the right option for this question. Next one. Who was Akbar's famous revenue minister? Tansen, Todarmal, Rana Pratap Singh, Humayun. Akbar Pramuka revenue mantri evaru ante Todarmal. So B is the right option for this question. So which of the following can be amended by special majority? క్రింది వాటిలో ప్రత్యేక మెజారిటీ ద్వారా వేటిని సవరించవచ్చు? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్, అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్ అండ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్. BCD ఇవి సింపుల్ మెజారిటీ ద్వారా సవరించవచ్చు. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సింపుల్ మెజారిటీ ఇస్ నథింగ్ బట్. సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్, అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్, యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్ వీటిని సింపుల్ మెజారిటీ ద్వారా సవరించవచ్చు. సో వేరాజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ రైట్స్ వీటిని స్పెషల్ మెజారిటీ ద్వారా మాత్రమే సవరించవచ్చు. సో 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో క్లియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్పెషల్ మెజారిటీ ఆబ్వియస్లీ. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆదేశ సూత్రాలని. నెక్స్ట్ వన్. The Parliament of India consists of President, House of People and Council of States, House of the People and Council of State and Council of States. భారత పార్లమెంటు సో వీటిని కలిగి ఉంటుంది. అంటే పార్లమెంట్ ఆబ్వియస్లీ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ ద హౌస్ లోక్సభ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఇండికేట్స్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ నేషన్? సో అగ్రికల్చర్ ఇన్కమ్, పెర్ క్యాపిటా ఇన్కమ్, గ్రాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్ఫ్లేషన్. క్రింది వాటిలో ఏది దేశ ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది? వ్యవసాయ ఆదాయమా, తలసరి ఆదాయమా, స్థూల పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణమా? అంటే రైట్ ఆప్షన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ పెర్ క్యాపిటా ఇన్కమ్. సో బెస్ట్ ఇండికేట్స్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ నేషన్. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ country. It shows the people's real standard of living.
ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుందన్నమాట. సో రియల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆబ్వియస్లీ షోస్ పీపుల్స్ రియల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుందన్నమాట. సో తలసరి ఆదాయం, సో బీ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, పెర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఏ అంశాలను ఇక్కడ మనం తీసుకొచ్చాము చూద్దాం. పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా. పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే సో బ్రిటన్. దిస్ నాట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ రూల్ ఆఫ్ లా, సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం ఈ అంశాన్ని. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం ఫ్రెండ్స్, ఇది పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం ఈ అంశాన్ని బ్రిటన్ నుంచి తీసుకొచ్చాం, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి. అండ్ ఫెడరల్ స్కీమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకొచ్చాం. సో క్లియర్. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొచ్చినట్టు అంశాలు ఏంటి అని అంటే సో ఓన్లీ 2 and 4. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఫెడరల్ స్కీమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో దీస్ వర్ బ్రాట్ డౌన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. Only 2 and 4 is the right option for this question. 2 and 4 only. Next one. So Indian climate is generally influenced by the presence of Himalayas in the north, Indian Ocean in the south, both of the above, none of the above. భారతీయ వాతావరణం సాధారణంగా వీటి చేత ప్రభావితం అవుతుంది. ఉత్తరాన హిమాలయాల ఉనికి, దక్షిణాన హిందూ మహాసముద్రమా, పై రెండు పైవేవి కాదా అంటే సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ బోత్ ద థింగ్స్, both of the above is the right option for this question. The presence of Himalayas in the north and Indian Ocean in the south also. So obviously C is the right option for this question. Next one, which state is the largest producer of thorium? Kerala, West Bengal, Odisha and Karnataka. థోరియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే సో కేరళ. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఇండియా, సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్, వెంబనాడ్ లేక్ ఇన్ కేరళ, పులికాట్ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ చిల్కా లేక్ ఇన్ ఒడిశా. భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది అని అంటే వెంబనాడ్ లేక్ ఇన్ సో కేరళ. వెంబనాడ్ లేక్ ఇన్ కేరళ, కేరళలోని వెంబనాడ్ సరస్సు. సో బీ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ ఆర్ ది ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ acid local winds blowing in North Indian plains in summers called? సో మిస్ట్రల్, జెట్ స్ట్రీమ్, లూ అండ్ ఫిన్. వేసవిలో ఉత్తర భారత మైదానాల్లో వీచే అత్యంత వేడి మరియు ఆమ్ల స్థానిక గాలుల్ని ఇక్కడ ఏమని అంటారు అంటే లూ అని పిలుస్తామండి. సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, లూ. సో విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్? నార్త్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, అంటార్క్టికా. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండం ఏది? ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా, అంటార్కిటికా. అంటే రైట్ ఆప్షన్ ఆఫ్రికా. అండ్ ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అయితే ఆబ్వియస్లీ ఏషియా, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ సో ఆఫ్రికా అవుతుంది. అండ్ స్మాలెస్ట్ కాంటినెంట్ ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ కాంటినెంట్. సో ఆబ్వియస్లీ బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఆఫ్రికా. ఫస్ట్ వన్ ఏషియా, సెకండ్ వన్ ఆఫ్రికా అండ్ స్మాలెస్ట్ సో కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్. సో బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Next one. According to the Constitution, the public health, sanitation, hospitals and dispensaries comes under which list? Union list, concurrent list, does not come under any list and state list. ఇక్కడ యూనియన్ జాబితా లేకపోతే కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా ఏ జాబితా కింద కూడా రాదా? రాష్ట్రాల జాబితా. అంటే రైట్ ఆప్షన్ ఆబ్వియస్లీ రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఈ ఏ జాబితా కిందకి సో వస్తాయనంటే స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా కిందకి వస్తుందన్నమాట. సో ఆబ్వియస్లీ డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకానమీ? వాట్ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. క్రింది వాటిలో ఏది ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సమస్య అయితే కాదు? ఏమి ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, లాభాన్ని ఎలా పెంచుకోవాలా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకానమీ? ఆబ్వియస్లీ హౌ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. సో డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్.
లాభాన్ని ఎలా పెంచుకోవాలి, ఇది అయితే ఇట్స్ నాట్ ఏ సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకానమీ. ఆబ్వియస్లీ డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద సెన్సస్ ఈజ్ కాస్డ్ అవుట్ వన్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? 5 years, every year, 10 years, 15 years. జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 10 years అండ్ 15 years. అంటే ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీ 10 years సెన్సస్ అనేది జరుగుతుంది అనమాట. జనాభా గణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో యాక్చువల్లీ 2021 సెన్సస్, సో ఇట్ హ్యాస్ టు బి డన్, బట్ డ్యూ టు దిస్ COVID-19 పాండమిక్ ఇండెఫినెట్లీ డిలేడ్. సో ఇక్కడ 2021 జనాభా గణన జరగాలి, కానీ కోవిడ్ పాండమిక్ కారణంగా దీన్ని ఇండెఫినెట్లీ పోస్ట్పోన్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. క్లియర్? సో ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీ 10 years, సి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ గేవ్ ఓటింగ్ రైట్స్ టు విమెన్? క్రింది వాటిలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏది? న్యూజిలాండ్, ఇండియా అండ్ ఐలాండ్, అమెరికా. సో ఆబ్వియస్లీ న్యూజిలాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ కంట్రీ గేవ్ ఓటింగ్ రైట్స్ టు ద విమెన్? మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏదంటే ఆబ్వియస్లీ న్యూజిలాండ్. ఏ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఇండియా? To sustain the principle of capitalism, to sustain the principle of secularism, to sustain the principle of feudalism, and to sustain the principle of frugalism. సో భారతదేశంలో మత స్వేచ్ఛకు రాజ్యాంగ హక్కు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. సో లౌకిక తత్వాన్ని ఇక్కడ నిలబెట్టడానికి. సో ఆబ్వియస్లీ బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అకార్డింగ్ టు దేర్ కన్సైన్స్ దే కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్. సో క్లియర్? So B is the right option for this question. So friends, this is what friends SSGD కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో రెగ్యులర్గా SSGD కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ MCQ డిస్కషన్స్ కూడా కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.